sun sinking low. Hitting up the boulevard, see the palm trees glow. Caddy drop top, got the rims on shine. West Coast living where it's always fine. Barbecue grilling, got the smoke in. Hello guys, welcome back to the channel. It's been a long time. సో వెదర్ అయితే చాలా బాగుంది చూడండి, అంతా కూల్ క్లైమేట్. ఇది ఈ వెదర్తో ఒకటే ప్రాబ్లం ఏంటంటే చదువుకోవాలనిపిస్తుంది, తిరగాలనిపిస్తుంది. ఈ టైంలో తిరిగితే గోవిందనే. ఇంకా అంటే నిన్నే మాకు ఎగ్జామ్స్ పెట్టారు. అంటే వెక్టార్లో ఒకటి ఉంటుంది ఏంటంటే మంత్లీ ఒక ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్స్లో మనం 40% అబోవ్ ఉంటేనే మనం ప్లేస్మెంట్స్కి అయితే ఎలిజిబుల్ అవుతాం. సో నిన్నే మాకు ఎగ్జామ్ పెట్టారు, నేనైతే బాగానే రాసా. ఆ ఎగ్జామ్స్కి బిజీ అయిపోయాం. వెక్టార్ వాళ్ళు కూడా అంటే వాళ్ళ టీచింగ్ అయితే బాగా చేస్తున్నారు. అంటే వాళ్ళని బ్లేమ్ చేయడానికి అయితే ఏమీ లేదు, వాళ్ళైతే బాగా చెప్తున్నారు. మనం చాలా నేర్చుకోవచ్చు కోచింగ్ వల్ల. అంటే ఇది ప్రమోషనల్ అంత కథ ఏం కాదు, ప్రమోషనల్ చేసే అంత సీన్ కూడా లేదు. అయితే ఫ్యాక్ట్ అయితే చెప్తున్నా. సో ఇంక ఇప్పుడు రెడీ అయ్యి నేనైతే కోచింగ్కి వెళ్ళాలి. ఇప్పుడు 7:30కి ల్యాబ్ అయితే ఉంది. కానీ కోచింగ్కి వెళ్ళే ముందు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చూపిస్తా రండి. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చూపిస్తా అని చెప్పాను కదా, ఇప్పుడు చూపిస్తా చూడండి. గైస్ ఇప్పుడైతే రెడీగా ఉన్నాను, చూపిస్తా ఇంట్రెస్టింగ్ థింగ్. 1 2 3 గో. సో గైస్ ఆ 500 ఏంటంటే నథింగ్ బట్ మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయింది. సో దట్ ఈస్ ద థింగ్. థ్యాంక్ యూ ఆల్ అండ్ లవ్ యూ ఆల్. అంటే ఇది కోడ్ యాక్చువల్గా నేనే రాద్దాం అనుకున్నా, అంటే రాద్దామని కూర్చున్నా, పేపర్ తీసుకున్నా, పెన్ పెట్టే. కానీ టూ కాంప్లెక్స్ అయిపోతుంది అని చెప్పి మన చాట్ జీపీటీని అడిగే. అది జస్ట్ ఒక 10 లైన్స్లో ఇచ్చేసింది. అది కాపీ చేసి పేస్ట్ చేసేసా. అంటే ఈ కోడ్ మొత్తం కాపీ పేస్ట్ ఏం కాదు, అంటే దాని నుంచి కాపీ చేసా. కానీ దానిలో చాలా ఎడిట్ చేసా. అంటే ఇక్కడ కింద లవ్ యూ ఆల్ అనేది, ఇక్కడ కింద ప్రకాష్ అనేది, స్పేసెస్ అదంతా నేనే చేసా. తర్వాత అంటే ఈ 1000 సబ్స్క్రైబర్స్ వస్తే మాత్రం ఈసారి చాట్ జీపీటీని అడగకుండా నేనే రాస్తా. సో ఆ ఛాన్స్ నాకైతే ఇవ్వండి, మీరు ఇస్తారని కోరుకుంటున్నా. సో దట్ ఈస్ ద థింగ్. సో ఇప్పుడు 7:30కి అయితే ల్యాబ్ ఉంది. సో 7:30కి ల్యాబ్ అంటే ఎప్పుడు కరెక్ట్ టైంకి పోకూడదు. ఎడ్యుకేషన్లో 7:30 కంటే 7:45కి వెళ్ళాలి. ఎందుకంటే టీచర్స్ ముందే ఫిక్స్ అయిపోయి ఉంటారు, వీళ్ళు 7:30కి చెప్పామంటే వాళ్ళు ఒక 10 minutes లేట్ వస్తారని. సో మనం కూడా సాటిస్ఫై, అంటే మనం కూడా ఎక్స్పెక్టేషన్ ఇది రీచ్ అవ్వాలి. సో 7:30కి ల్యాబ్ కాబట్టి నేను 7:45కి అయితే వెళ్తాను. వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా ల్యాబ్కి అయితే వెళ్ళాలి. సో గాయ్స్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ పులిహోర అయితే పెట్టారు. అంటే ఎర్లీ మార్నింగ్ రైస్ ఐటమ్స్తో బాధ ఏంటంటే నిద్ర వచ్చేస్తుంది. ఇప్పుడు 7:30 నుంచి 1 దాకా మా క్లాస్ ఇప్పుడు. సో వెళ్ళేసి వచ్చి మాట్లాడతా. సో గాయ్స్ ఇదైతే లాస్ట్ క్లాస్ కాబట్టి చాక్లెట్స్, ఎందుకంటే మనకి నిద్ర వచ్చేస్తుంది లాస్ట్ క్లాస్. ఎందుకంటే క్లాస్లో ఫుల్ ఏసీలు ఉంటాయి కాబట్టి ఏసీలకి ఫుల్ నిద్ర అయితే వచ్చేస్తుంది. ఈ క్లాస్ మెయిన్ క్లాస్, ఇది నిద్రపోతే అయిపోతుంది కథ. సో ఇంకో 1 hour ఉంది క్లాస్, ఇంకా క్లాస్ అయితే అయిపోతుంది. ఇది మా క్లాస్ గాయస్. సో గాయస్ బ్యాక్ టు రూమ్, మై బ్యూటిఫుల్ రూమ్. అంటే మా హెడ్ఏక్ అయితే వచ్చేస్తుంది, హెడ్ఏక్ ఇంకా కళ్ళు మంటలు. ఎందుకంటే వచ్చినప్పటి నుంచి అంటే ల్యాప్టాప్ ఎక్కువ చూడడం వల్ల అంటే స్క్రీన్ టైం అయితే పెరిగిపోయింది. సో ఇప్పుడు లెన్స్ కార్డ్కి వెళ్ళి ఇంకా 0.4 లెన్సెస్ అయితే తెచ్చుకోవాలి. అండ్ మా ఫ్రెండ్ దగ్గర కూపన్ కోడ్ కూడా ఉంది. సో ఇప్పుడు ఇంకా ఫుడ్ తినేసి ఇంకా లెన్స్ కార్డ్కి అయితే వెళ్తాం. ఈ మరీ పిల్లకాయలు మాదిరే ఉన్నాయి. ఎట్టున్నాయి వంశీ? మరీ పెద్ద అయినాయి కదా ఇక్కడ. అంతే ఇంకా అంతేనా? మరి అంతకంటే ఇది ఎట్టుంది వైట్ కలర్? ఇది ఎట్టుంది వంశీ? ఇది కొద్దిగా వైట్ కలర్ కొంచెం డీసెంట్గా ఉన్నది, బాగుందా?
దానికంటే ఇది బెటర్. అవునా? కాదు, నేను ఇదే లేకపోతే ఇదే అని ఆలోచిస్తున్నా. ఏది బాగుంది? ఇది బాగుంది. అదే బాగుంది. ఇది ఇది డార్క్ ఉంది. సెట్ అయితే కాలేదా? బాగానే ఉంది. ఇది బాగానే ఉంది కదా? ఇది తీసేసుకుంటా. ఇది అదేనా? ఇదే తీసుకుంటా. చూపి ఒకసారి చూడు. సో గైస్ ఇది చూసా. సో ఇదేది సెలెక్ట్ చేసుకున్నా. సో దిస్ ఈస్ ద వన్. సో గైస్ ఫైనల్లీ దిస్ ఈస్ ద వన్. బాగానే ఉంది, లైట్. సో ఇప్పుడు దీనికి ఇంకా లెన్స్ వేయించేయాలి. లెన్స్ వేపిస్తే అయిపోతుంది. సో గైస్ ఇదైతే చాలా క్రేజీ. ఇది ఇప్పుడు ఇలా ఉందా, ఇలా తీసేస్తే ఏమంటే 0 పవర్గా వాడుకోవచ్చు. ఇంకా ఇలా పెడితే షేడ్స్గా కూడా వాడుకోవచ్చు. బోత్ 2 in 1 ఇది. సో ఇది తీసుకుందామా అది తీసుకుందామా ఆలోచిస్తా ఉన్నా. సో గైస్ ఇదైతే తీసుకుందాం అనుకుంటా ఉన్నా. అండ్ ఇది కొంచెం డీసెంట్ లుక్ ఇస్తుంది. బ్లాక్ది పెద్దది అయిపోతుంది. సో అంటే ఇది కూడా బాగుంది కాబట్టి అండ్ మొత్తానికి మళ్ళీ మార్చేసి ఇదైతే తీసుకున్నా. అంటే ఇదైతే కొంచెం క్లాసిక్గా ఉంది. అండ్ అదే కాదు, దీనిలో ఒక ఫీచర్ ఉంది ఏంటంటే భాష. అంటే ఇది ఇలా 2 in 1గా వాడుకోవచ్చు. ఇలా అయినా వాడుకోవచ్చు. ఇంకా అంటే దీన్ని ఇలా అయినా వాడుకోవచ్చు. సో మనకి వైబ్గా ఉంటుంది ఈ స్పెట్స్ అయితే. అంటే అవి కొంచెం డీసెంట్గా ఉన్నాయి కానీ ఇవి కొంచెం క్లాస్గా ఉన్నాయి. సో అండ్ ఇది కూడా బాగానే ఉంది, కాకపోతే కొంచెం పెద్ద లుక్ ఇస్తుందనే, కానీ ఇది కూడా బాగుంది. సో ఇది తీసుకుంటున్నా. సో మన స్పెట్స్ అయితే ఇది. సో ఈ స్పెట్స్ ఎలా ఉందనేది కామెంట్ ఏదో చేయండి. అండ్ అది బాగుంది ఇది బాగుంది అనేది ఒకసారి కామెంట్ ఏదో చేయండి. నేనైతే ఇది కొంచెం ఇది బాగుందని అనుకుంటున్నా. సో మీ ఒపీనియన్ కూడా కొంచెం చెప్పండి. దట్స్ ఇట్. అండ్ గైస్ ప్రతి వీక్ మా ఎస్ఆర్ నగర్లో ఇలా మార్కెట్ పెడతారు. సో ఇప్పుడు నేను కూడా ఆ మార్కెట్లో అయితే ఉన్నా. సో అలా మార్కెట్లోకి వెళ్ళి తిరిగి ఏమైనా కొనుక్కుందాం. చూడండి ఎంతన్నా అవి? అరకిలో ఎంత అంటే ఈ మార్కెట్ వెజిటేబుల్స్ అన్నీ కొంచెం చీప్గా వస్తాయి. సర్లే ఊరికే అలా వెళ్ళాం కదా అని చెప్పి నేను కూడా ఒక 20 రూపీస్కి క్యారెట్ అయితే కొనుక్కున్నా. రూమ్కి వెళ్ళి కడుక్కొని తినేయడం. సో ఇంకా రూమ్కి వెళ్ళి కడుక్కొని తినేయాలి. అండ్ ఈరోజు మెస్లో కూడా ఫుడ్ తినాలనిపించట్లేదు. సో ఎస్ఆర్ నగర్లో చపాతీ బాగుంటుంది. సో వెళ్ళి చపాతీ తినేసి రూమ్కి అయితే వెళ్ళిపోవాలి. సో ఇంక దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. బాయ్ బాయ్.